తెలంగాణ వెదర్ అప్డేట్ చూస్తున్నాం. తెలంగాణకు భారీ వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని తెలిపింది. అన్ని జిల్లాల్లో కూడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అన్నారు. ఇక పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ ని సైతం జారీ చేశారు. ఈ నెల 28 తర్వాత భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. ఇక ఇవాళ ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జయశంకర్, భూపాలపల్లిలో వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్టుగా తెలిపింది. అటు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ వెదర్ అప్డేట్ కు సంబంధించిన మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. ఈ ఏడాది అనుకున్న దానికంటే ముందుగానే వర్షాకాలం వచ్చేసింది. నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా విస్తరించాయి. అయితే అనుకున్న స్థాయిలో వర్షపాతం మాత్రం నమోదు కావడం లేదు. మరి దీనికి సంబంధించి వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు అనేది తెలుసుకుందాము. అదేవిధంగా రైతులకు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు అనేది కూడా తెలుసుకుందాము. ప్రస్తుతం మనతో పాటు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజ్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, అనుకున్న దానికంటే కూడా చాలా తక్కువగా వర్షపాతం అయితే నమోదవుతుంది, ఎందుకు అంటారు? ఒక విధంగా చూసుకున్నట్లయితే ముందస్తుగానే నైరుతి ఋతుపవనాలు రాష్ట్రానికి తాకినప్పటికీ కూడా మేలో మనకి మంచి వర్షపాతం నమోదైనప్పటికీ కూడా జూన్కి వచ్చేసరికి మనకు అనుకున్నంత స్థాయిలో వర్షపాతం అనేది ఇప్పటికీ నమోదవలేదని చెప్పొచ్చు. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే గణాంకాల ప్రకారం సగటున మనకి 10 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నమోదవ్వాలి. జూన్కి వచ్చేసరికి ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే 5 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది ఇప్పటి వరకు నమోదైంది. సో ఒక విధంగా చూసుకున్నట్లయితే మనం 44% ఈ యొక్క వర్షపాతం అనేది లోతట్టులోనే ఉంది అని చెప్పొచ్చు. అయితే గత ఏడాదితోటి పోలిస్తే ఈసారి అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా ముందే మనకు భారత వాతావరణ శాఖ కేంద్రం కూడా తెలిపింది. కానీ ప్రస్తుతం చూసుకుంటే 44% మనం తక్కువగా ఉన్నామని చెప్తున్నారు, ఎందుకు అంటారు? ఒక విధంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం వర్షాకాలం అనగానే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ యొక్క 4 నెలల వ్యవధిలో మనకి వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే సుమారు 74 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది ఈ యొక్క వర్షాకాలంలో మనకి నమోదవుతూ ఉంటుంది. సగటున కనుక చూసుకున్నట్లయితే గతంలో కనుక చూసుకున్నట్లయితే సగటు కంటే కూడా ఎక్కువగానే మనకి వర్షపాతం అనేది వచ్చింది. సో గత సంవత్సరం కూడా జూన్లో మనం చూసుకున్నట్లయితే వర్షపాతం అనేది ఈ నమోదైన గణాంకాలు తక్కువ ఉన్నప్పటికీ కూడా జూలై, ఆగస్టులో మనకి వర్షపాతం అనేది నెమ్మదిగా కవర్ చేసింది. సెప్టెంబర్కి వచ్చేసరికి మనకి ఎక్కువ వర్షపాతం రావడం వల్ల ఎక్సెస్ రెయిన్ఫాల్ అనేది కూడా నమోదైనటువంటి గణాంకాలు మనం చూస్తున్నాము. ఈ సంవత్సరం కూడా ఒక విధంగా జూన్లో మనకి ఇప్పటి వరకు కూడా మనకి 44% డెఫిసిట్లు ఉన్నప్పటికీ కూడా జూలైలో ఈ వర్షపాతం అనేది కవర్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ ఏడాది చూసుకుంటే కాలాలన్నీ కూడా మనకు భిన్నంగా కనిపిస్తున్నాయి. అనుకున్న దానికంటే ముందే కూడా మనకి వర్షాకాలం, ఎండాకాలం ఇవన్నీ వచ్చేసాయి. సో రైతులకు కూడా ఒక విధంగా ఇబ్బంది అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వర్షాల మీద ఆధారపడి పంటలు వేసే వాళ్ళు కూడా ఉంటారు. మరి రైతులకు ఎట్లాంటి సూచనలు జారీ చేస్తున్నారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ పంటలు కూడా ఇటు వర్షానికి బేస్ చేసుకుని పండించే పంటలు ఉంటాయి. అట్లాగే ఈ రివర్ సిస్టమ్స్ ద్వారా రివర్ వాటర్ని ఉపయోగించుకుని పండించే పంటలు కూడా ఉంటాయి. ముఖ్యంగా మన ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే ఎక్కువగా ఈ యొక్క ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే వరి పంటలు, అలాగే చూసుకున్నట్లయితే టమాటో, అలాగే బ్రింజాల్, అలాగే చూసుకున్నట్లయితే ఇంకా చిల్లీ పంటలు అనేవి ఇక్కడ నాటుతూ ఉన్నారు. ఇంకా దక్షిణ అలాగే మధ్యస్థ జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే ఇటు మొక్కజొన్నతో పాటు వేరుశెనగ, అలాగే చూసుకున్నట్లయితే కందులు, మినుములు, పెసలు అనేవి ఇవి పంటలు కూడా ఇక్కడ కొనసాగిస్తున్నారు. సో ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఎక్కడైతే వర్షపాతం అధికంగా ఉంటుందో ఆ యొక్క జిల్లాల్లోనే మనకి వరి పంటలకి ఆస్కారం అనేది ఉంటుంది. కాబట్టి వరి పంట అనగానే ఎక్కువ వాటర్ కూడా ఎక్కువగా తీసుకుంటుంటుంది. కాబట్టి వాటర్ కన్జ్యూమింగ్ క్రాప్ కింద మనం వరి పంటను తీసుకుంటాం. కాబట్టి
మనం ఈ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వరి పంటకు అనుకూలమైనటువంటి పరిస్థితులు అనేవి ఉన్నాయి. వేరే దక్షిణ తెలంగాణ కానీ ఇటు మధ్యస్థ తెలంగాణ జిల్లాల్లో మాత్రం ప్రస్తుతం కొంచెం వాటర్ తక్కువ కన్జ్యూమ్ చేసే క్రాప్స్కి వెళ్ళడం మంచిదనేసి సూచించడం జరుగుతుంది. అయితే క్రాప్ క్యాలెండర్ కూడా మనకి వాతావరణానికి అనుగుణంగా మారుస్తున్నారని మీరు గతంలో చెప్పడం జరిగింది. అయితే ఉత్తర తెలంగాణలో ఎక్కడైతే మనకు అత్యధికంగా వరి పంటనైతే వేస్తున్నారో ఆ ప్రాంతాలలో వర్షపాతం ఈ ఏడాది ఏ విధంగా నమోదయ్యే అవకాశం ఉంది అంటారు? ఒక విధంగా చూసుకున్నట్లయితే మనకున్నటువంటి లాంగ్ రేంజ్ ప్రొడక్షన్ ప్రకారం కూడా చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం కూడా ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అధికంగా వర్షపాతం అనేది నమోదవుతూ ఉంటుంది. అలాగే దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కొంచెం వర్షపాతం అనేది సగటుకి తక్కువగాను లేదంటే సగటు కొంచెం ఎక్కువగాను కూడా నమోదవుతూ ఉంటుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే దక్షిణ తెలంగాణతో పోలిస్తే ఉత్తర తెలంగాణలో వర్షపాతం అనేది అధికంగా ఉంటుంది. ఈ రోజు నుంచి రానున్న 4 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఏమైనా ఉందా? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలు అలాగే తూర్పు తెలంగాణ జిల్లాలు మినహాయించి అక్కడక్కడ పొడిబారిన వాతావరణం అనేది కనిపిస్తుంది. ఈ యొక్క జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే తేలికపాటి వర్షపాతం అనేది 1 సెంటీమీటర్ నుంచి 3 సెంటీమీటర్ల వరకు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇట్లాంటి వాతావరణం అనేది రానున్న 4 రోజులు కూడా కొనసాగుతుంది. అలాగే ఈదుడుగాళ్ళు ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం అనగానే చూసుకున్నట్లయితే అక్కడక్కడ ఈదుడుగాళ్ళ ప్రభావం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. కొన్ని జిల్లాల్లో ఇటు ఈదుడుగాళ్ళతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణంతో పాటు ఈ యొక్క ఈదుడుగాళ్ళ ప్రభావం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సో అత్యధికంగా వర్షపాతం అయితే మనం 4 రోజుల తర్వాత అయితే చూడొచ్చు అని అంటారు. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే అక్కడక్కడ కూడా రాష్ట్రం అంతటా కూడా నిన్న కూడా చూసుకున్నట్లయితే నిన్న కూడా అక్కడక్కడ వర్షపాతం అనేది నమోదైంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్న కూడా మనకి మంచిర్యాలలో 4 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. మూలుగులో కూడా 4 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. ఇంకా జయశంకర్ భూపాలపల్లిలో 2 సెంటీమీటర్లు, భద్రాద్రి కొత్తగూడెంలో కూడా 2 సెంటీమీటర్లు వర్షపాతం అనేది నమోదైంది. అక్కడక్కడ కూడా 1 సెంటీమీటర్ వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. సో రానున్న 4 రోజులు కూడా ఇట్లాంటి వర్షపాతమే నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. తర్వాత క్రమేపీ 28 నుంచి కూడా ఈ యొక్క వర్ష తీవ్రత పెరిగే అవకాశం ఏమన్నా ఉంటుంది. థ్యాంక్ యూ. సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. సాయంకాలం సమయంలో అక్కడక్కడ మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా కురుస్తున్నాయి. అయితే 4 రోజుల తర్వాత అత్యధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. సో ఈదురుగాలులతో పాటు ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకి కూడా ఎల్లో అలర్ట్స్ అయితే జారీ చేయడం జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ